నమస్తే. ఈ పాటికే మీకు బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైపోయిండొచ్చు. ఎస్, మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం. సో సెప్టెంబర్ 7th గణేష్ వినాయక చవితి సందర్భంగా సో ఖైరతాబాద్ గణేష్ యొక్క ప్రిపరేషన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోతా ఉన్నాయి. సో మనం చూడొచ్చు ఈసారి ఖైరతాబాద్ గణేష్ మనకి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు భక్తులకి. సో ఈసారి ఏంటి అంత స్పెషల్ అంటే ఈసారి గణేష్ యొక్క 70 years అయిన నేపథ్యం అంటే ఒకటో అడుగు నుంచి 1953 అప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేసి సో అప్పటి నుంచి ఇయర్లీ ఒక్కొక్క అడుగు పెంచుతూ ఈసారి 70 years అవుతున్న నేపథ్యంలో 70 అడుగుల సైజ్ లో మనకి గణేశుడు దర్శనం ఇవ్వబోతున్నారు. సో అయితే నార్మల్ లాస్ట్ టైం చాలా సందర్భాలు మనకు వార్తలు కూడా వచ్చాయి. ఏదంటే ఈ గణేష్ యొక్క సైజ్ ని తగ్గించాలి, ఎందుకంటే రోడ్లో ఇబ్బంది అయితే అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అప్పుడు భక్తుల కోరిక మనకి గణేష్ యొక్క హైట్ ఏదైతే ఉంటుందో హైట్ అనేది తగ్గించకుండా సో అలాగే 70 అడుగులు అనేది ఈసారి పెట్టారు. సో మనం చూడొచ్చు ఇంకటి గణేష్ స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ 4 years నుంచి గణేష్ మట్టితో తయారు చేస్తారంట. నార్మల్ గా అంతకుముందు ఇంత పెద్ద గణేష్ కాబట్టి కంపల్సరీ పిఓపి యూజ్ చేస్తుండే, కానీ ఈసారి అలా కాకుండా సో మట్టితో తయారు చేస్తున్నారు. అంటే మట్టిని చూడొచ్చు మనం ఇక్కడ కొన్ని ఐరన్ కావచ్చు, ఐరన్ స్టీల్ ప్లస్ మళ్ళీ కట్టెలు ఇవన్నీతో ఏర్పాటు చేసి సో మనకి కొంచెం గడ్డి ప్లస్ బొంతలు అంటాం కదా, సో జూట్ బ్యాగ్స్ వాటితోని తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇది మట్టి, స్పెషల్ మట్టి అనమాట. సో ఈ మట్టిని వాటర్ లో మిక్స్ చేసి సో ఈ విధంగా అయితే దీని తర్వాత ఈ బట్టల్ని కావచ్చు, లేకుంటే ఆ పీచుని కావచ్చు, లేకుంటే ఈ గడ్డిని యూజ్ చేసి సో ఈ విధంగా మొత్తం ఒక దగ్గర చేసి సో దాంతో ఆ గణేష్ ని డిజైన్ చేసి పేస్ట్ చేసి సో అట్లా గణేష్ తయారు చేస్తూ ఉంటారు అనమాట. సో మనం చూడొచ్చు వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఏదైతే గడ్డి ప్లస్ ఈ మట్టి ఏదైతే ఉందో ఇది రెండు మిక్స్ చేసి సో మనకి నార్మల్ గా సిమెంట్ కలర్ లెక్క కనిపిస్తుంది, కానీ ఇది సిమెంట్ కాదంటే ఇది కంప్లీట్ గా మట్టి అంట. సో ఇది పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 4 years నుంచి ఈ విధంగా చేస్తారు. అండ్ ఇంకోటి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈసారి అయోధ్యకి వెళ్ళేవారు ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చి బలరాముని దర్శనం కూడా చేసుకోవచ్చు. మనం ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా అయోధ్యలో ఏదైతే బలరాముడు ఉందో సో ఆ బలరాముని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో మనం చూడొచ్చు ఇంకా రెడీ అవుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈసారి 35 days చాలా లేట్ గా స్టార్ట్ అయింది. అయినా సరే September 7th వినాయక చవితి కాబట్టి September 5th లోపల డెలివరీ ఇచ్చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి. అండ్ సుమారుగా ఇక్కడ చాలా స్పీడ్ గా పనులు జరుగుతాయి, ఎందుకంటే ఎప్పుడైతే 20 మందితో పని చేపిస్తుంటారో సో ఈసారి 40 members పెట్టి లేకపోతే 60 members అట్లా పెట్టి అండ్ ఈ గణేష్ తయారు చేయడానికి 4 రాష్ట్రాల నుంచి కార్మికులు అనేది లేకపోతే కళాకారులు 4 రాష్ట్రాల నుంచి వస్తారంట. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా అండ్ ఇక్కడ తమిళనాడు, సో ఈ ఏరియాల నుంచి వచ్చి తయారు చేస్తాను. సో మనం చూడొచ్చు కంప్లీట్ గా ప్రిపరేషన్స్ కూడా చాలా శరవేగంగా కూడా జరుగుతున్నాయి. ఇంకా అన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి అండ్ చాలా చూడండి ఇక్కడ మనకి ఐరన్ రాడ్స్ కావచ్చు, స్టీల్ కావచ్చు, సలాకాలు కావచ్చు ఇవన్నీ కూడా పెట్టి రెడీ చేస్తున్నారు. సో ఇప్పుడు 30% గణేష్ తయారైపోయింది. సో ఇంకా మిగతా 70% అనేది చాలా తొందరగా 24/7 పనిచేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్న పరిస్థితి. సో మాట్లాడదాం ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేస్తాం. సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ వెంక భాగాలను సో మాట్లాడదాం. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మలేష్ యాదవ్ గారు ఉన్నారు మనతో. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న చెప్పండి, ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు దర్శనం ఇవ్వబోతున్నారు అండ్ ఈసారి పనులు కూడా చాలా కొంచెం లేట్ అయినట్టు కనిపిస్తా ఉంది. ఈ వినాయకుడు 1954 నుంచి ఒక అడుగుతో పెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి వచ్చే వరకు 70 అడుగుల వినాయకుడు, 70 సంవత్సరాల వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు చేయబోతున్నాం. మరి ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతిగా మేము ముందు వస్తున్నాడు. మరి ఈ సంవత్సరం రూపం ఎట్లుందంటే 7 తలలు, 7 నాగసర్పాలు, 14 చేతులు. మరి కింద వైపుకి వస్తే ఒక రైట్ సైడ్ లో బాలరాముడు, అయోధ్య బాలరాముడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా మటుకు అయోధ్య చాలా మంది పోని వాళ్ళు ఉంటారు కదా, బాలరాముడు కూడా పెట్టేయడం. మరి ఇంకో వైపు ఏమో రావు కేతు. మరి మీరు అటువైపు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణం రూపంలో వస్తుంది. మరి ఇటువైపు మనం 2 విగ్రహాలు పెడతాం కదా, మరి ఇటువైపు శివపార్వతుల కళ్యాణం ఉత్సవం పెడుతుంది. ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా వినాయకుని తయారు చేయబోతున్నాం. అయితే కొద్దిగా ఆలస్యమైంది, 30-35 రోజులు ఆలస్యమైంది మనకు. అయినా కానీ స్పీడ్ గా వర్క్ జరుగుతుంది. 20 మంది పెట్టేక్కడ 40 మందిని పెడుతున్నాము, 10 మంది పెట్టేక్కడ 20 మందిని పెడుతున్నాము. అట్లా దాదాపు 100 మందితోని ఈ కార్యక్రమం జరుగుతుంది. శిల్పి రాజేందర్ గారితో కూడా మాట్లాడినప్పుడు మాకు వినాయక చవితి 2 రోజుల ముందు September 7వ తారీఖు వినాయక చవితి ఉంది, September 5వ తారీఖు లోపల అన్ని కంప్లీట్ చేసి ఇస్తా అని చెప్పాడు. గణేష్ అప్పుడు స్టార్టింగ్ లో కూడా గణేష్ అంటే డిజైన్ కావచ్చు అవన్నీ చేసే టైంలో కొన్ని ఇష్యూస్ కూడా జరిగినాయి గణేష్ పెట్టడంలో. అది కొన్ని బయట కూడా న్యూస్ వచ్చింది అంటే గణేష్ పెట్టని అట్లా ఇట్లా. లేదు, మేము బస్తీ వాళ్ళం అందరం కూడా కూర్చొని అంటే ఇక్కడ 2వ కమిటీ వాళ్ళు కూడా ఉంటే లాస్ట్ ఇయర్ నుంచి అది కూడా మేమే
మేము బస్తీ కమిటీ అని ఒకటి, ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని ఇంకోటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి వాళ్ళని మమ్మల్ని పాత కమిటీ వాళ్ళని కొత్త కమిటీ వాళ్ళని కూర్చోబెట్టి ఒక అడక్ కమిటీ వేయడం జరిగింది. అడక్ కమిటీలో 41 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మేము కూర్చొని వినాయకుని మేము మొదలు పెట్టాం. ఈసారి అంటే ఎంత ఖర్చు వస్తుంది నార్మల్ ఈ ఖైరతాబాద్ గణేష్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవ్వబోతుంది? దాదాపు 80 లక్షల నుంచి ₹1,00,00,000 ఇక్కడికి వినాయకుడికి ఖర్చు వస్తుంది. మరి మీరు అడగొచ్చు, ఈ ₹1,00,00,000 80 లక్షలు ఎక్కడి నుంచి వస్తుందని. అయితే ఈ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల వినాయకుడు. ఈ వినాయకుడు భక్తుల వినాయకుడు కాబట్టి వీళ్ళు ఏదైతే కట్నాలు కానుకలు ఏదైతే మాకు వచ్చి ఇక్కడ సమర్పిస్తారో వాళ్ళ పేర్ల మీద వచ్చే కట్నాలు కానుకల మీదే ఇంత పెద్ద ఉత్సవాలు 11 రోజులు జరిగే ఉత్సవాలన్నీ భక్తులు ఇచ్చే కట్నాలు కానుకలతోనే జరుగుతాయి. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ సినిమా యాక్టర్ కానీ, ఏ బిజినెస్ మ్యాన్ కానీ ఖైరతాబాద్ వినాయకుడికి ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకోము. ఇది భక్తుల వినాయకుడు, భక్తులు ఇచ్చే దాంతోనే చేస్తాం. ఇంకోటి సో ఇంకోటి గణేష్ అంటే ఇప్పుడు 70 ఇయర్స్ అవుతుంది కాబట్టి 70 అడుగులు. అంటే అప్పట్లో ఒక న్యూస్ కూడా వచ్చిందంటే 64 అడుగులకి ఆపేస్తామని చెప్పేసి, అంటే ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే వైర్ల కటింగ్ ప్రాబ్లమ్ కావచ్చు. సో ఇది 70 ఇక్కడనే అయిపోతుందా లేకుంటే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా ఈ గణేష్? అంతకుముందు కూడా 2-3 స్టేట్మెంట్లు ఇచ్చాము. ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తామని చెప్పాము. కానీ తర్వాత భక్తులు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఖైరతాబాద్ వినాయకుడిని అదే రేంజ్ లో పెట్టండి, మీరు తగ్గించుకుంటూ వస్తే అది ఖైరతాబాద్ వినాయకుడు కాదు. భక్తులందరూ కూడా చెప్పిన మేరకు ఎప్పుడు కూడా 65 లోపల మేము వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. సో ఈసారి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా అంటే 71, 72 అట్లా పెరుగుతూ ఉంటుందా లేకుంటే 70 లాస్ట్ అన్నారు అట్లా ఏమన్నా? మనకు ఈ వినాయకుని చేయడంలో 2-3 ఉంటాయి దీంట్లో. ఇది ఒకటే, మనం ఎంత హైట్ అయినా పెంచుకోవచ్చు. కానీ ఇది వినాయకుడు వైజాగ్ లో మట్టి వినాయకుని చేస్తారు, 70 అడుగులు 75 అడుగులు చేస్తారు. కానీ ఆ వైజాగ్ లో వినాయకుడిని అక్కడనే నిమజ్జనం చేస్తారు. కానీ మన ఖైరతాబాద్ వినాయకుడు అట్లా కాదు కదా. ఒక ఊరేగింపు ఇక్కడ నుంచి మనం సెన్సేషన్, టెలిఫోన్ భవన్, మరి సెక్రటరియట్, నెక్లెస్ రోడ్ లో మనము పీపుల్ నెక్లెస్ రోడ్ లో వేస్తాము, కిరణ్ నంబర్ 4 దగ్గర ఏదో. మరి అంత దూరం మనం తీసుకెళ్లాలంటే దీనికి అన్ని రకాలుగా చూసుకోవాల్సి వస్తుంది. రోడ్డు మనకు ఎంతో వెడల్పు ఉంది. ఇక్కడ 32 వస్తుంది, కొద్దిగా ముందు పోయినాక 28 వస్తుంది, ఇంకా కొద్దిగా ముందు పోయినాక 26 వస్తుంది. ఇవన్నీ రోడ్ మ్యాప్ అంతా చూసుకుంటే వినాయకుని చేయడం జరుగుతుంది. కానీ మనం అడ్డం వెడల్పు హైట్ ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ వెడల్పు పెంచుకోనికి అవకాశం ఉండదు. రోడ్ బట్టి రోడ్ని బట్టి, హైట్ ని బట్టి, ప్లస్ మనము దీని అంతా ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ తీసుకొని మన శిల్పి రాజేందర్ గారు ఇంజనీరింగ్ తో మాట్లాడి ఈ రకంగా ఎట్లా చేస్తే బాగుంటది. ముఖ్యంగా ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే సాక్షాత్ భగవంతుడే కిందికి వచ్చినట్టు ఉంటది. మీకు చూడండి, మీ వీడియోలలో చూడండి, మీ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంది చూపిస్తుంటారు. ఎట్లా వినాయకుని ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందో వేలాది మంది, లక్షలాది మంది ఎట్లా వస్తారో మీరు ఒకసారి చూడండి, పాత వీడియోలు కూడా చూడండి. అది సో ఇంకోటైనా ఇది ఇంకా ఇప్పుడు ఎంత మంది వర్క్ చేస్తారు అంటే వర్కర్స్ ని కూడా ఎక్కడ నుంచి తెప్పిస్తాం? మన లోకల్ ఉన్న వర్కర్స్ అయినా లేకపోతే బయట నుంచి వీళ్ళకి స్పెషల్ గా మనం తెప్పించాం? దాదాపు 80 మంది వర్కర్స్ ఉన్నారు, వెల్డర్స్ ఉన్నారు 20 మంది, కార్పెంటర్స్ ఉన్నారు. మరి అదే రకంగా ఇప్పుడు కళాకారులు వచ్చారు, 4 స్టేట్ నుంచి వస్తారు. ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు 80 నుంచి 100 మంది కళాకారులు పనిచేసి జరుగుతుంది. ఇక్కడ 4 స్టేట్ నుంచి వస్తారు. అంటే ఇట్లా ఏమైనా స్పెషాలిటీ ఉందంటే కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేస్తారు, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా, అంటే ఏమైనా వాళ్ళకి స్పెసిఫికేషన్ స్పెషాలిటీస్ ఏమన్నా? ఇప్పుడు వెల్డింగ్ చేసే వాళ్ళు ఆంధ్ర నుంచి వస్తారు, కార్పెంటర్ వర్కులు షెడ్ వేసే వాళ్ళు ఇక్కడ మన తెలంగాణ నుంచి, నర్సాపూర్ నుంచి వస్తారు. ఇంకా మనకు ఏదైతే ఇది బొమ్మలు దించడం తమిళనాడు నుంచి కానీ ఒరిస్సా నుంచి, ఈ మట్టి రూపంలో కూడా చేయాలంటే కూడా చాలా జోగారావు అని ఆయన స్పెషలిస్ట్, మట్టితో చేయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన కూడా పిలిపించాము. గత 3-4 సంవత్సరాల నుంచి మట్టి వినాయకం చేస్తాం. ఎప్పుడైతే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇండికేషన్ వచ్చిందో మీరు మట్టి వినాయకం చేయండి, ఖైరతాబాద్ వినాయకుడు గవర్నర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, డీజీపీ గారు కూడా చెప్పారు, మీరు ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ చేయండి, మట్టి వినాయకం చేయండి. ఎందుకంటే హుసేన్ సార్ అంతా పొల్యూషన్ అయిపోతుంది, పిఎస్సి అంతా పొల్యూషన్ అయితే వాటర్ అంతా ఇది అవుతుంది అంటే, అప్పుడు మేము కమిటీ వాళ్ళందరం కూడా కూర్చొని అరే లేదు మనం కూడా ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ చేస్తే ప్రతి గల్లీలో కూడా మట్టి వినాయకుడు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గత 4 సంవత్సరాల కింద మా చైర్మన్ గారు సుదర్శన్ గారు చెప్పి శిల్పి రాజేందర్ గారితో మాట్లాడి చేయొచ్చా, మనం ఊరేగింపు తీసుకపోవచ్చా అంటే లేదు చేయొచ్చు సార్ అని శిల్పి రాజేందర్ గారితో ఇస్తే 4 సంవత్సరాల నుంచి మనం మట్టి వినాయకుని చేస్తున్నాం. అంటే ఇది మట్టి ఏం ప్రాబ్లం ఉండదు దీంతో? దీంతో ఏ ప్రాబ్లం ఉండదు. దీంట్లో మనకు స్టీల్ ఉంటది, గడ్డి ఉంటది, శాంట్ ఉంటది, వరి పొట్టు ఉంటది, ఇట్లా రకరకాలుగా ఒక 6-7 ఐటమ్స్ తో మనం చేస్తాం. కాబట్టి చాలా
ఒక 5 గంటల వరకు వర్షం వచ్చినా ఓపెన్ గా వదిలేసినా కరగదు, ఎట్టి పరిస్థితుల్లో కరగదు. 4-5 గంటలు ఖచ్చితంగా ఇంత తుఫాన్ వచ్చినా గానీ జరగదు, అట్లే ఉంటుంది. ఇక్కడ భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతుంది అంటే గతంలో చూసుకున్నారంటే చాలా వరకు రష్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఖైరతాబాద్ గారికి. సో ఈసారి వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు కానీ అలాంటి ఏమైనా చేసారా? గత సంవత్సరం ఏదైతే మేము దృష్టిలో పెట్టుకున్నామో, మేము భక్తులు సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు మన దగ్గర. గత సంవత్సరం 15 లక్షలు వచ్చింటే, మరి అంతకుముందు 20 లక్షలు. ఈ సంవత్సరం దాదాపు 30 నుంచి 35 లక్షల మంది భక్తులు వస్తారు. మరి ఇటువంటి భక్తులకు అన్ని రకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది, బ్యారికేడ్లు వేయడం జరుగుతుంది, మెటల్ డిటెక్టర్స్ పెట్టడం జరుగుతుంది, భక్తుల గురించి ఒక అంబులెన్స్ పెట్టడం జరుగుతుంది, వాళ్ళకు మొబైల్, లేడీస్ కు ఎక్కడ కూడా టాయిలెట్స్ ఇబ్బంది కాకుండా మొబైల్ టాయిలెట్స్ పెట్టడం జరుగుతుంది. ఒక ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ ఎవరు పేషెంట్ అయినా, బీపీ లో అయినా, షుగర్ లో అయినా, హార్ట్ పేషెంట్ వచ్చినా ఒక ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటాడు. దాంతో పాటు అంబులెన్స్ పెడతాము. మరి భక్తుల గురించి ప్రసాదాలు గాని, వాటర్ ప్యాకెట్స్ గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖైరతాబాద్ లో 300 మంది ఇక్కడ వాలంటీర్ గా పనిచేసి ఇక్కడకు కుల మతాలకు అతీతంగా హిందూ పని చేస్తాడు, ముస్లిం పని చేస్తాడు, క్రిస్టియన్ పని చేస్తాడు వినాయకుడి దగ్గర. ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలంకి వచ్చిన భక్తులందరినీ కూడా కాపాడే బాధ్యత మాది, ఖైరతాబాద్ ప్రజలందరిది. ఎందుకంటే వాళ్ళు మన ఖైరతాబాద్కి వచ్చి భగవంతుని దర్శించుకొని మళ్ళీ ఇంటికి పోయే వరకు ఆ భగవంతుడు ఉన్నాడు. కానీ వారితో పాటు ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారని తెలియజేస్తున్నారు. ఇంకోటి ఖైరతాబాద్ గణేష్ మనకు గుర్తొచ్చే లడ్డు, ఎందుకంటే చాలా పెద్ద సైజ్ లడ్డు. సో లడ్డు ఈసారి మన స్పెషాలిటీ ఉందా? లడ్డు సైజ్ ఎంత ఉండబోతుంది, వెయిట్ ఎంత అవుతుంది, దీని గురించి మనకు లడ్డు ఇంత ముందు తాపేశ్వరం నుంచి 6000 కిలోల లడ్డుని మనం చేయి పైన పెడుతుంటాం. 6000 కిలోలని, 6000 కిలోల లడ్డుని ఆ చేయి పైన పెట్టి వాళ్ళు తీసుకొస్తుండే భక్తితోని. ఒక నెల రోజులు వాళ్ళు దీక్షలు ఉండి ఆ లడ్డూని తయారు చేసి మన వినాయకుని దగ్గర తీసుకొస్తుండే. అయితే గత 4 సంవత్సరాల కింద ఈ 6000 లడ్డూని తీసి కింద పెట్టడం, తర్వాత అది భక్తులకు పంచడం, లేకుంటే కమిటీ సభ్యులకు పంచడం, అట్లా దాంట్లో లాఠీ చార్జ్ జరిగింది. మా వాలంటీర్లకు, మా కార్యకర్తలకు కూడా తలలు వల్లి. పబ్లిక్ ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు 6000 కిలోలు లడ్డు పస్తూరు అంటే ఖైరతాబాద్ స్క్రోలింగ్ వచ్చిందంటే చాలు మీకు 1,00,000 మంది ఉంటారు. ఈ 1,00,000 మందికి ఎట్లా ఇవ్వాలి? దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు, ఇక్కడ మీడియా వాళ్ళు తీసుకుంటారు, ఉత్సవ కమిటీ వాళ్ళు తీసుకుంటారు. ఈ ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుడు లాఠీ చార్జ్ అయింది కాబట్టి అప్పటి నుంచి మేము కమిటీలో డిసైడ్ చేసినాం, లడ్డూని మనం ఆపేద్దాం. మామూలుగా మన కమిటీ ద్వారా ఒక 25 కిలోలు 50 కిలోలు మనం పెట్టేసి చేయి పైన పెట్టేసి 9 రోజుల తర్వాత మన కమిటీ సభ్యులు తీసుకొని కిందికి దించి కొంతమంది భక్తులు పంచి కొంతమంది కమిటీ సభ్యులకు ఇవ్వాలని డిసైడ్ చేసాం. మామూలుగా ఇప్పుడైతే మట్టితో చేసే లడ్డే మనకు ఉంటుంది. అది కాక ఇప్పుడు మనకు కొంతమంది వస్తారు, అన్న మేము 150 కిలోలు ఇవ్వాలనుకుంటాం, మేము 200 కిలోలు ఇవ్వాలని. అట్లా ఒక 4-5 ఉన్నారు ఇక్కడ వస్తారు. వాళ్ళు అన్న మేము పెట్టాలనుకుంటాం అంటే పెట్టండి, పాదాల దగ్గర పెట్టండి, 3 రోజులు పెట్టండి, తర్వాత మేము భక్తులు పనిచేస్తామని చెప్తాం. 3 డేస్ పెట్టినా 3 డేస్ to 5 డేస్ పెట్టేస్తాము. లైన్ లో వచ్చిన భక్తులకు ఎవరికి తెలకుండా ప్రసాదం కింద ఇచ్చేస్తాం. లడ్డు అంటే పూజలు అందుకున్న లడ్డు ప్రసాదం కింద ఇచ్చేస్తాం. వారు ఎవరైతే పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా తీసి 25% వాళ్ళకి తీసి 75% భక్తులకు వచ్చేస్తాం. ఇంకోటి మన స్పెషాలిటీ అంటే ఈ ఇయర్ ఇట్లుండబోతున్నా, ఇట్లా ఏమైనా స్పెషాలిటీ ఉందా ఈ ఇయర్? మీరు చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ కూడా వినాయకుడు డిఫరెంట్ 70 సంవత్సరాల వినాయకుడు. మీరు లోపల కూడా మీరు చూడండి, 70 రకాలుగా వినాయకులు ఉంటాయి. మీరు తర్వాత ఫొటోస్ తీసుకోండి. ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ ఉంటది. ఒక సంవత్సరం మేము సిడి సాయిబాబాని పెట్టాము, ఒక సంవత్సరం తిరుపతి వెంకటేశ్వర స్వామిని పెట్టాము, ఒకసారి కొమ్మరెల్లి మల్లన్నని పెట్టాము. రకరకాలుగా పెడుతుంటాము. ఈ పెట్టడంలో కూడా మన విఠల శర్మ గారు, వేద పండితులు విఠల శర్మ గారు చెప్తారు, ఈ సంవత్సరం ఇట్లా పెడితే ఈ ప్రజలకు ఈ మేలు జరుగుతుంది, ఈ ప్రజలకు ఈ మేలు జరగాలి. ఈ సంవత్సరం కరోనా వచ్చింది, కరోనాకు వినాయకుడిని ఎట్లా పెట్టాలి, ఆ రకంగా రూపాంతరిస్తాడు. ఇప్పుడు వర్షాలు పడతలేవు, దాని తగ్గట్టు మనం వినాయకుడిని ఎట్లా పెట్టాలి, కుంభ వర్షాలు పడాలని చూసుకుంటాం. రైతులందరూ బాగుండాలి అని అనుకుంటాం. పిల్లలు మంచిగా చదువుకోవాలి, వ్యాపారం బాగా జరగాలి, పిల్లలు పుట్టిన పిల్లలు ఏ రకంగా వాళ్ళకు భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలి, ఆ రూపంలో వినాయకుని తీసుకురావడం జరుగుతుంది. డిజైన్ వెనుక కూడా పండితుడు చేది చెప్తే అలా ఆ విధంగా డిజైన్ చేస్తారు మీరు. కరెక్ట్. ఎందుకంటే వేద పండితుడు మనకు అన్ని చెప్తుంటాడు. ఈ సంవత్సరం ఇట్లుంది, ఈ సంవత్సరం ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం ఉండదు కదా. మనం మన లైఫ్ లో అనుకున్నాం ఎప్పుడైనా కరోనా వస్తుందని. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా ఎంత ఇబ్బంది పెట్టింది.
అప్పుడు ఆ తగ్గట్టు ఆ వినాయకుడి ఆ భక్తులకు సంబంధించిన, అందుకే కరోనా టైంలో కూడా మేము ఒక్క అడుగు పెడదామా 55 అడుగులు పెడదామా అనుకుంటే మా కమిటీ వాళ్ళందరూ కూడా అన్నారు 16 అడుగుల వినాయకుని పెట్టి ఇక్కడ యాగాలు చేసాము, యజ్ఞాలు చేశాము. ఈ ఈ ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఒక్కడుగు గమనించండి, మీరు ఏదైతే మొక్కుతారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. చాలా మంది భక్తులు అందుకని వస్తారు. అందుకే కరోనా భూమి నుంచే పంపించేశాడు ఆ భగవంతుడు. మేము ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేశాం. మాకు నమ్మకం ఉంది, ఏ వైరస్ వచ్చినా మా ఖైరతాబాద్ వినాయకుని మొక్కుతే మాత్రం ఆ వైరస్ అనేది ఉండదు. ఇంకా సో నెక్స్ట్ ఇక ఫైనల్ గా నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ఇప్పుడు 70 కదా, సో నెక్స్ట్ 71 అట్లా పెరుగుతా ఉంటుందా, లేకుంటే ఇక్కడ స్టాప్ చేసే ప్లానింగ్ అట్లా ఏమన్నా? లేదు, ఒక అడుగు తగ్గుతుంది, ఒక అడుగు పెరుగుతుంది. ఓవరాల్ గా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మేము ఖైరతాబాద్ వినాయకుడు అంటే పెద్ద వినాయకుడే అంటారు అందరు ప్రపంచంలో. మీరు చూడండి, వినాయకులు హైదరాబాద్ సిటీలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ కానీ వినాయకులు అందరు గల్లీలో వినాయకుడు పెడతారు. ఖైరతాబాద్ స్పెషల్ పెద్ద వినాయకుడు కాబట్టి 60-65 అడుగుల వినాయకుడు ఎప్పుడు కూడా అంతనే ఉంటుంది. ఎందుకంటే ఇది భక్తుల కోరిక, కమిటీ కోరికే కాదు. చిన్న చేసిన వినాయకుడే, పెద్ద చేసిన వినాయకుడే, కానీ మా భక్తులు కోరిక ఖైరతాబాద్ వినాయకుడు అదే హైట్ లో ఉండాలి, మేము ఆ హైట్ లోనే చూడాలి వినాయకుడు అని కోరుకుంటారు. ఎందుకంటే ఇది ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో సాక్షాత్తు భగవంతుడు 11 రోజులు ఇక్కడికి వచ్చి ఈ భక్తులకు అందరికీ ఏదైతే భక్తులు కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని తెలియజేస్తున్నాను. సో ఇంకోటి ఆన్లైన్ సంబంధించి అంటే ఇప్పుడు డిజిటలైజేషన్ అయింది కదా మొత్తం, సో ఆన్లైన్ సంబంధించి ఆన్లైన్ దర్శనాలకి అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఉన్నాయి కదండి ఆన్లైన్ దర్శనాలు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో సెటిల్ అవుతారు, ఆస్ట్రేలియా సెటిల్ అవుతారు, యూకేలో సెటిల్ అవుతారు. వాళ్ళకు కూడా ఆన్లైన్ దర్శనం అని ఒకటి మేము వెబ్సైట్ ఓపెన్ చేసాము. గణపతి దేవ ఓఆర్జీ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రం చెప్పినట్టయితే ఇక్కడ పూజారులతో మనం పొద్దున్నే ఎంతమంది అయితే 5,000 మంది ఉంటే 5,000 మందితో అక్కడ వాళ్ళకు పూజ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆన్లైన్ దర్శనం అనేది ఉచితం, ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరు, మీ గోత్రం చెప్పినట్టయితే డైలీ ఉదయం 11 రోజులు 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆన్లైన్ లో పూజలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. వెబ్సైట్ ఒకసారి మళ్ళీ చెప్పండి. గణపతి దేవ ఓఆర్జీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే దాంట్లో మీరు గోత్రం, మీ పేరు చెప్పినట్టయితే మా వాళ్ళు ఇక్కడ ఎప్పటికప్పుడు చూసుకుంటా ఆ పంతులకి ఆ పేరు, ఏదైతే 4 పేర్లు రాసిస్తారో ఆ పేర్లతో సహా ఈ వినాయకుని దగ్గర ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళ పేర్ల మీద పూజ జరుగుతుంది. అది కూడా ఫ్రీ దర్శనం, డబ్బులు గురించి కాదు, ఫ్రీ దర్శనం. అది ఎవరి గురించి అని పెట్టాము, మన దేశంలో ఉండకుండా చాలా మంది ఇతర రాష్ట్రాలలో పోతారు. వాళ్ళు కాకుండా వికలాంగులు ఉంటారు, ఎవరైతే ఇక్కడికి పేదవాళ్ళు రాలేదనుకో, ఇక్కడనే మన తెలంగాణ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మన ఇండియా లెవెల్లో ఎవరైతే పేదవాళ్ళు ఇక్కడ దాకా రాలేదనుకోండి, ఆన్లైన్ లో వెబ్సైట్ కొట్టినట్టయితే వాళ్ళ పేరు గోత్రం ఇచ్చినట్టయితే ఫ్రీగా దర్శనం వాళ్ళ గోత్రం మీద పంతులు గారు ఫ్రీగా రోజు పూజ చేస్తారు. సో విన్నారు కదా, ఇది స్పెషాలిటీ సార్, ఇది కూడా ఒక స్పెషాలిటీ అని చెప్పారు. సో వీళ్ళకి ఒక స్పెషల్ భక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఇక్కడ రాని పరిస్థితి ఎవరైతే ఉంటారో, లేకుంటే వేరే దేశాలలో ఎవరైతే భక్తులు ఉంటారో, సో వాళ్ళకు కొంచెం స్పెషల్ వీళ్ళు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. సో గణపతి దేవ .org అనే వెబ్సైట్ లో లాగిన్ అయ్యి, సో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఇచ్చి మన పేరు కావచ్చు, మన గోత్రం కావచ్చు, ఇవన్నీ ఇస్తే సో డైలీ మార్నింగ్ పొద్దున 5 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళ పేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ గోత్రాలతో పాటు స్పెషల్ గా వాళ్ళకి పూజ కూడా చేపిస్తారంటే, అండ్ దీనికి మరీ మెయిన్ గా అసలు డబ్బులు అనేది ఎలాంటి ఛార్జెస్ లేవన్నమాట. సో సూపర్ కదా. ఈ వినాయకుడి యొక్క రూపం కూడా ఏ విధంగా అవుతుందో అది వేద పండితులతో వెళ్ళి వాళ్ళు మాట్లాడి, అండ్ ఆ పండితులు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అలాగే సుమారుగా ఇది 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుందంట ఈ గణేష్ తయారు చేయడానికి. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ టైం ఏదైతే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో సో భక్తులకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. సో విన్నారు కదా, ఖైరతాబాద్ గణేష్ ఒక 70 ఇయర్స్ సందర్భంగా ఇది స్పెషాలిటీ. ఈసారి చాలా ఇంట్లో అట్రాక్టింగ్ ఏంటంటే మనకి కనిపిస్తా ఉంది. సో ఇటు అయోధ్యకు సంబంధించిన బాలరాముని విగ్రహం కావచ్చు, లేకుంటే అలాగే ఇటు ఆన్లైన్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తాం. సో ఆన్లైన్ సంబంధించి వీళ్ళు ఒక వెబ్సైట్ చెప్పారు. సో ఆ వెబ్సైట్ లో కూడా ఆన్లైన్ ఫ్రీ దర్శనం కావచ్చు, సో మనం ఫ్రీగా పూజలు కూడా చేయించుకోవచ్చు అనమాట. సో ఇది ఈ ఖైరతాబాద్ గణేష్. సో మీరు కూడా చూడాలనుకుంటే 2 days ముందు అంటే September 7th కి ఓపెనింగ్ ఉంటుంది. సో September 5th కూడా రెడీ అయిపోతుందంటే, సో అప్పుడు వచ్చి మీరు కూడా చూసేయచ్చు.